వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారు ఉన్నారు. రవీందర్రావు గారు, ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న అంటే బీఆర్ఎస్ అలాగే కల్వకుంట్ల కురుక్షేత్రంలో వాళ్ళు కౌరవులతో సమానం, మేము పాండవులతో సమానం, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 117 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మరి బీఆర్ఎస్ ని మొలకెత్తనీయకుండా చేస్తా అని చెప్పేసి కూడా అన్నారు. సో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే వారి సర్వేనే కరెక్ట్, ఎందుకంటే రాములవారి మీద ఒట్టేసి చెప్పారు కదా. ఓట్లేయడం ఆయన కొత్త కాదు. ఓట్లేసి ఎన్ని రకాలుగా ప్రజల్ని వంచిందో ఇంకా ప్రజలు మర్చిపోలేరు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వాటి రిఫ్లెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. వారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వేలనే ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా గెలుపుకు అవకాశం ఉందో వాళ్ళ సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఇవి బహిరంగ సత్యమే. ప్రజాక్షేత్రంలో అనేక టీవీలలో కూడా ప్రసారాలు అయినాయి, మీడియాలో కూడా మనం చూస్తున్నాం. మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రిప్పుననేది కోల్పోకుండా ఉండడం కోసం మంత్రులని, శాసన సభ్యులని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్న రేవంత్ రెడ్డి ఒక పక్కన పార్టీ పైన, ప్రభుత్వం పైన ఆధిపత్యాన్ని కోల్పోతున్న తరుణంలో మానసిక ధైర్యాన్ని నింపడం కోసం చేస్తున్న పలుకులు, మాటలే తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఉద్యోగుల్లో కానీ, యువతని కానీ, మహిళల్లో కానీ, రైతుల్లో కానీ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఆ వింగం చూసినా కూడా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన కసి, కోపం అనేది ఉంది. గనుకనే ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆయనకు దేవుళ్ళ మీద కానీ, ఓట్ల మీద కానీ ఏ రకంగా కూడా ఆ కమిట్మెంట్ లేదు, ఆ నిబద్ధత లేదనేది వాస్తవం. 186 స్థానాలు, 26 ఎంపీ స్థానాలు కూడా పెరుగుతున్నాయి. మరి పెరిగే స్థానాలు బీఆర్ఎస్ అనుకూలం అనుకోవచ్చా, బీజేపీకే, కాంగ్రెస్కే? ఈ రోజున తెలంగాణలో బీజేపీ అనేది ఎక్కడ కూడా ఆనవాలేదు. బీజేపీ ఉన్న ఎంపీల యొక్క పనితీరును మనం చూస్తున్నాం, ఉన్న ఎమ్మెల్యేల 8 మంది యొక్క పనితీరు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బీజేపీ తెలంగాణలో రావడానికి అవకాశమే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. స్థానాలు పెరిగినా పెరగకపోయినా, పెరగడం అనేది ఖాయం అనేది చర్చనీయాంశంగా ఉంది. వచ్చేది బీఆర్ఎస్ఏ, వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా అవుతారు. ఆ యొక్క స్పందన అనేది ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కనిపిస్తుంది, అందరు చూస్తూనే ఉన్నారు. కనుక ఇంకా సమయం చాలా ఉందనేది ఉంది. సగంలోకి వచ్చాం, ఇంకా సగం దూరం ఉంది. కనుక స్పష్టంగా వచ్చేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి పాలనే. కేసీఆర్ గారి పాలనే చాలా బాగుంది అనేది అన్ని వర్గాల ప్రజలు అంటున్న విషయాన్ని కూడా మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. కల్వకుంట్ల కౌరవుల పార్టీ అని చెప్పేసి అంటున్నారు. అది చిల్లర మాటలు, చిల్లర భాష, చిల్లర ప్రగల్భాలు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దౌర్భాగ్యం అనేది యావత్ తెలంగాణ ఘోషిస్తుంది. ఇలాంటి చిల్లర స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అనేది తెలంగాణ చేసుకున్న పాపం. కేసీఆర్ గారి స్థానంలో అలాంటి ముఖ్యమంత్రి కావడం, ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి ప్రమాణాలు చేసి మరి ఇంకా కొనసాగడం అనేది నిజంగా మన కర్మనే.